ఇప్పుడు ఇక్కడ 4 ఎకరాలు కూడా. నార్సింగి మండలం వల్లవాపూరు గ్రామాన్ని రోడ్డు భద్రతలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే దిశగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. నో హెల్మెట్ నో ఎంట్రీ నినాదంతో పోలీసులు స్థానిక నాయకులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ఉచితంగా 80 హెల్మెట్లు పంపిణీ చేశారు. హెల్మెట్ లేకుండా గ్రామంలోకి అనుమతి లేదని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మరణాలు హెల్మెట్ వాడకపోవడమే కారణమంటూ అధికారులు తెలిపారు. గ్రామస్తులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమం అనంతరం అవగాహన కోసం బైక్ ర్యాలీ చేపట్టారు. ఏంటి ఒక 10% అయితే 80 నుంచి 90% కేవలం మన మానవ తప్పిదాల వల్ల మరణాలు సంభవిస్తున్నాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉన్నట్టయితే మల్కయ్య గారు రావాలి, ప్రతి సర్పంచ్ గారు హెల్మెట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. మన విలేజ్ ని మన మండలంలో ఒక ఆదర్శ గ్రామంగా తీసుకొని వితౌట్ హెల్మెట్ నోయింగ్ అని చెప్పేసి ఒక మోడల్ విలేజ్ గా నిర్వహించుకోవడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఈ ప్రోగ్రామ్ ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఒకటి మన నార్సింగ్ మండలికి వచ్చేసి నేషనల్ హైవే NH-44 అనేది 13.5 km స్ట్రెచ్ ఉంది. సో దాంట్లో భాగంగా మన గ్రామం నుంచి కూడా మన NH-44 లైన్ అనేది పోతుంది. సో దాంట్లో మనం లాస్ట్ 3 years లో చూసుకుంటే మనకి వల్లవాపూర్ లిమిట్స్ లో 5 యాక్సిడెంట్స్ జరిగినాయి. సో అందులో మనకి లాస్ట్ ఇయర్ మెయిన్ గా మీ అందరికి తెలిసిందే, లాస్ట్ నవంబర్ ఆ టైంలో మనకి ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ఇక్కడ వల్లవాపూర్ నుంచి నార్సింగ్ కి రాంగ్ రూట్ లో వెళ్తున్నారు ఒక ఇద్దరు, ధర్మారం బాలమ్మ అండ్ రాములు అని చెప్పేసి. సో వాళ్ళు రాంగ్ రూట్ లో వెళ్ళడం వల్ల అందులో ఇంకోటి ఏంటంటే ఆ వ్యక్తి ఎవరైతే బైక్ నడిపిస్తున్నాడో అతను హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల వాళ్ళిద్దరు కూడా స్పాట్ లో వాళ్ళ మదర్ చనిపోయింది. అట్ ది సేమ్ టైం 2 days తర్వాత వాళ్ళ కొడుకు కూడా చనిపోవడం జరిగింది. సో దీంట్లో మెయిన్ గా మన తప్పిదమే ఉంది. అదే ఆ రోజు ఆ వ్యక్తి రాంగ్ రూట్ లో కాకుండా లేకపోతే హెల్మెట్ పెట్టుకొని వెళ్తే ఈ రోజు మేబీ వాళ్ళకి ఇంజురీస్ ఫ్రాక్చర్